2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం నుంచి బైబిల్ తెరిచి అందరం చదువుదాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసితిని గాని. ఇప్పుడు చూడండి, ఇక్కడ పౌలు, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో అంటున్నాడు. దైవాసక్తితో ఆసక్తి కలిగి పౌలు అంట కొరింథీ సంఘాన్ని పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి సంఘాన్ని ప్రదానం చేశాడంట. హల్లెలూయా. అంటే మీకు అర్థమైందా? కన్యకరాలు అంటే పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని ఎవరికి ప్రదానం చేశాను? క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని క్రీస్తుకి ప్రదానం చేశాడు. ఆయన రాకడలో మిమ్మల్ని అందరినీ ఆయనకి సమర్పించాలని, మీ అందరినీ ఆయనకి అప్పచెప్పాలని మిమ్మల్ని ఎవరికి ప్రదానం చేశానంటే క్రీస్తుకు ప్రదానము చేశాను. అయితే నేను మిమ్మల్ని అయితే మీరు క్రీస్తు వారు, క్రీస్తుకు సంబంధించిన వారు అని మరి మిమ్మల్ని అయితే క్రీస్తుకి ఎంగేజ్మెంట్ చేశాను. కానీ అయితే ఇప్పుడైతే ఆయన కింద వచనాలు 3వ వచనం అంటున్నాడు, చేసితిని గాని సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సులు. ఇక్కడ చూడండి, సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా మీ మనసులను చెరపట్టి క్రీస్తు ఎడలున్న సరళతలో నుండి పవిత్రత నుండి ఎటైనా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. మీ మనసులను చెరపట్టి సర్పం అంట అవ్వని తన కుయుక్తి చేత ఏం చేసిందంట? మోసపరిచిందంట. కుయుక్తి చేత మోసపరిచిందంట. సర్పంలోనికి సైతాన్, సర్పం అని వాడబడుతున్న అక్కడ ఏంటిదంటే అపవాది ఆ సర్పంలోనికి వచ్చి సర్పం రూపంలో అవ్వని కుయుక్తిగా మోసం చేసిందంట. ఏమని మోసం చేసింది? ఆదికాండంలో మీరు ఒకసారి తీయండి, చదవండి. ఆదికాండంలో ఏమని మోసం చేసిందో చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలాలైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా. ఫస్ట్ ప్రశ్న ఏమేసింది? అవ దగ్గరకు వచ్చి సర్పం అన్నిట్లో కానీ యుక్తి గలదై ఉండే అంటే కొంచెం జ్ఞానం గలదంట. ఆ జ్ఞానం గల దాంట్లోనికి వచ్చిందంట. అర్థమైందా? కొంచెం యుక్తి గలది, అన్ని జంతువుల కన్నా కానీ అది కొంచెం యుక్తి గలది. దానిలోనికి వచ్చింది. దానిలోకి వచ్చి ఆ యుక్తిని కాస్త కుయుక్తిగా మార్చింది. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు చూడండి, అక్కడేమో యుక్తి గలదని చెప్పబడ్డది ఆదికాండంలో. ఇక్కడేం చెప్తున్నాడు? ఒకసారి మన కొరింథీలో ఏమంటాడు? సర్పము తన కుయుక్తి వలన. అంటే ఇప్పుడు యుక్తి గల సర్పాన్ని అపవాది ఏం చేసింది? అపవాది దానిలోనికి వచ్చింది. అపవాది యొక్క కుయుక్తిని వాడింది. ఏం చేసింది? ఇప్పుడు ఒక ప్రశ్న వేసేటట్లు చేసింది అవ్వకి. ఏమని? అవ్వ ఒంటరిగా ఉండడం చూసింది. అవ్వ ఒక్కతే తోటలో సంచరించటము. దేవుడు ఏదోను తోటను వేసి ఆ తోటలో ఆదాముని చేసి ఆదాముకి దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు. ఏమని అంటే, ఈ తోటలో నువ్వు ఉండు, ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ, చెట్టు ఫలాలన్నీ తిను, కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలాన్ని మాత్రం నువ్వు ముట్టొద్దు, తినొద్దు. నువ్వు ముట్టొద్దు, నువ్వు తినొద్దు. నువ్వు తిన్న దినమున నిశ్చయముగా
నువ్వు చస్తావు, ఈ చెట్టు, ఈ మధ్యలో ఉన్న చెట్టుని నువ్వు ముట్టకూడదు, మంచి తేలులను తెలనిచ్చే ఈ వృక్ష ఫలాన్ని తినకూడదు, నువ్వు తినకూడదు అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తే ఇప్పుడు అవ దగ్గరికి సర్పం వచ్చి ఈ ఆదాం లేని టైంలో వచ్చి బలహీనురాలైన ఈ అవ దగ్గరికి వచ్చి, కొంచెం బలహీన మనసాక్షి కలిగిన వారి దగ్గరికి వచ్చి, ఎవరి దగ్గరికి వచ్చింది? సైతానుడు బలహీనంగా ఆలోచించే వారి దగ్గరికి వచ్చింది. 10 దాంట్లో కానీ నెగిటివ్ను చూసేవాడి దగ్గరికి వచ్చింది. అందుకే అవ్వని మోసపరిచాడు, కానీ ఆదాం కాదు మోసపోయిందని చెప్తాడు. పౌలు ఉద్దేశం స్త్రీలు బలహీన ఘట్టమని, బలహీనులని కాదు, కానీ ఎవరైతే బలహీన మనసాక్షి, బలహీనమైన ఆలోచన కలిగి ఉంటారో అలాంటి వారిని ఎన్నుకుంటుందంటది. బలహీనంగా త్వరగా ఆలోచించకుండా త్వరగా లోబడి బలహీనమైపోయే ఆలోచన గల వారిని ఎంచుకుంటుంది. ఇప్పుడు అవ్వని ఎంచుకుంది, ఆదాముని ఎంచుకోలేదు. ఒకవేళ ఆదాం ఎంచుకుంటే కొంచెం ఆదాం మెచ్యూరిటీగా మాట్లాడుతాడు, మెచ్యూరిటీగా ఆలోచిస్తాడు, స్ట్రాంగ్ పర్సన్ స్పిరిట్లో. కనుక ఇప్పుడు ఆదాం దగ్గరికి వెళితే పని అవ్వదు. ఎవరి దగ్గరికి వెళితే పని అయింది? అవ్వ దగ్గరికి వెళ్తే పని అయింది. అందుకనే అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు, అంతేనా? అవ్వ ఆదాం కలిసి ఉన్నప్పుడు వచ్చిందా? అవ్వ ఆదాం కలిసి ఉన్నప్పుడు వచ్చిందా? ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిందా? ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చింది. అవ్వమ్మ, ఇది నిజమా? ఇది నిజమేనా? నాకు ఒక వార్త వినబడుతుంది, ఇది నిజమా కాదా నేను అడుగుతా చెప్పు. ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగింది. అడిగితే మరి అవ్వ ఏమని సమాధానం ఇచ్చింది? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. చూసినవా? ఇప్పుడు స్త్రీ ఏమన్నది? అలా ఏమి లేదు, దేవుడు అట్లేం పెట్టలేదు మాకు కండిషను. ఈ తోట చెట్ల ఫలాలన్నీ తినొచ్చు మేము స్వేచ్ఛగా, మాకు ఏది ఇష్టమైతే, మాకు ఏది నచ్చితే, మా నాన్నకి ఏది రుచిగా అనిపిస్తే, ఏది టేస్ట్గా అనిపిస్తే అది తినడానికి వచ్చేటన్ని పనులు పెట్టాడు. ఇవన్నీ తినొచ్చు, మీ తోటలో ఉన్న రకరకాల చెట్ల పనులు అన్నీ తినొచ్చు. కానీ తినొచ్చు, అట్లేం చెప్పలేదు దేవుడు, అట్లేం చెప్పలేదు. తోటలో దేన్ని ముట్టుకోవద్దు అని మాకేం కండిషన్ పెట్టలేదు, అట్లాంటిది ఏం చెప్పలేదు అన్నది. అని ఏమన్నది? ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, ఈ తోట చెట్ల ఫలాలన్నీ మేము తినొచ్చు. అయితే తోట మధ్యనున్న, ఇగో ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి, ఈ తోట మధ్యలో ఉన్న ఈ పర్టికులర్ గా ఈ స్థలంలో ఉన్న ఈ చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో అనెను. చెప్పాడు అంతే. ఏమన్నది? సింపుల్ గా అట్లేం లేదు. ఈ తోట చెట్లలో, ఈ తోటలో, ఈ పెద్ద ఏదో తోటలో మాకు నచ్చినది ఏదైనా తినొచ్చు, కానీ ఈ మధ్యలో పర్టికులర్ గా ఇక్కడ ఉన్న ఈ పర్టికులర్ స్థలంలో ఉన్న ఈ చెట్టును మాత్రమే దేవుడు చూపించి, దీన్ని మాత్రమే ముట్టొద్దు, దీన్ని మాత్రమే తినొద్దని మాకు చెప్పాడు. అంతే. ఈ ఒక్కదాని విషయంలోనే మాకు కండిషన్ పెట్టాడు, మాకు బోల్డన్ని ఫ్రీడమ్ ఇచ్చాడు. హల్లెలూయా. ఏంటంటే ఎన్ని ఇచ్చాడంటే దేవుడు ఫ్రీడము, చాలా విషయాలలో ఫ్రీడమ్ ఇచ్చాడంట. ఒక విషయంలో కండిషన్ పెట్టాడంట, గుర్తుపెట్టుకో ఎప్పుడైనా. కానీ మనం బోల్డన్ని ఇచ్చిన వాటిని మనం అవి వాడుకోము, మనకు అవి చేత కాదు, అవి అసలు మనకు నచ్చవు. ఎందుకో మరి ఏదైతే దేవుడు చెయ్యొద్దని అంటాడో అది మాత్రమే చెయ్యాలనిపించింది, అది మాత్రమే మనకు నచ్చింది. ఆ ఒక్కటి వద్దురా నాయన, ఆ ఒక్కటి చెయ్యొద్దు, ఆ ఒక్కదాని జోలికి పోవద్దు, ఆ ఒక్కటి నాకు నచ్చదు, ఆ ఒక్కటి నాకు అసహ్యాన్ని పుట్టించింది, నాకు ప్రియంగా ఉండలేవు నువ్వు, దాన్ని నాకు దూరం చేసింది, నీకు నాకు మధ్యలో ఒక దూరాన్ని గ్యాప్ని ఏర్పరిచింది, అది వద్దు, మన ఇద్దరి మధ్యలో అది రానివాకు, ఆ ఒక్క విషయాలు ఉండు, నీకు ఇన్నిచ్చాను కదా, ఇంత ఇచ్చాను కదా, నువ్వు ఇవన్నీ వాడుకో, ఇది ఈ విధంగా ఉండు అంటే మనకు నచ్చదు. ఏమంటాం? అన్నీ ఇచ్చినా మాకు అందులో ఏ సంతోషం లేదు, ఇది ఒక్కటి లేగా. హల్లెలూయా. దాని ఒక్కరు చూపెట్టలేగా మాకు. అడుగుతున్నారా? మీరు అలాగే తొందరపడుతున్నారా? చెప్పండి. దేవుడు ఏం చేసినా పర్టిక్యులర్
తన ప్రణాళికతో, భవిష్యత్ ప్రణాళికతో చేస్తాడు. మన ఎడల ఉన్నతమైన ప్రణాళికతో దేవుడు చేస్తాడు. అందుకే బైబిల్ చెప్పింది, నీ ఆలోచనలకి ఆయన ఆలోచనలకి, భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో దేవుడు మన ఎడల ఉన్న తలంపులు అంత గొప్పగా ఉన్నాయంట. వాటి నువ్వు అందుకోలేవు, మనం అందుకోలేము. మన భవిష్యత్తు ప్రణాళికలు దేవుడి పట్ల గొప్పగా ఉన్నాయి. నువ్వు కేవలం ఈ భూమి మీద ఈ 4 రోజులు ఆలోచిస్తాడు, ఆయన ఇంటర్నల్గా ఆలోచిస్తాడు. నీ జీవితకాలం అంటే నిత్య జీవం గురించి ఆలోచిస్తాడు. నువ్వు ఎల్లప్పుడూ జీవించే జీవితం గురించి కానీ ఆలోచిస్తాడు. యుగ యుగాలు నీ గురించిన ఒక తలంపు ఆయనకుంది. నువ్వు పుట్టకముందు పుట్టి చనిపోయి మళ్ళీ వెళ్ళేంత వరకు కానీ నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక, ఒక ఉన్నతమైన ప్రాజెక్టు దేవుడు మన పట్ల ఆరంభించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అందుకే ఇక్కడ అవన్నీ చూడండి, అన్నీ తినొచ్చు, అన్నిటికీ మాకు ఫ్రీడమ్ ఉంది. ఈ తోటలో మేము అంతా సంచరించవచ్చు, అన్నిటిని ముట్టుకోవచ్చు, అన్నిటితో ఎంజాయ్ చేయొచ్చు, అన్నిటితో మాట్లాడవచ్చు, మాకు నచ్చిన స్థలంలో కూర్చోవచ్చు. కానీ దేవుడు ఈ పర్టికులర్ ఈ స్థలంలో ఈ ఒక్క దగ్గరికి ఇక్కడ మాత్రమే మమ్మల్ని ఉండొద్దన్నాడు, ఇక్కడ మాత్రమే మమ్మల్ని ముట్టొద్దన్నాడు, ఈ విషయంలో మాత్రమే మమ్మల్ని టచ్ అయ్యొద్దన్నాడు, ఆ ప్లేస్కి మాత్రమే మమ్మల్ని వెళ్ళొద్దన్నాడు, అది మాత్రమే మేము తాగకూడదు, అది మాత్రమే ముట్టకూడదు, అది మాత్రమే మేము తినకూడదు, ఇదొక్కటే మా దేవుడు వద్దని మాకు చెప్పాడు. గుర్తుపెట్టుకో, దేవుడు ఏది ముట్టొద్దు అంటున్నాడు, ఏది తాకొద్దు అంటున్నాడు, ఏ స్థలంలో నువ్వు అడుగు పెట్టొద్దు అంటున్నాడు, ఆ ఒక్క విషయంలో నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఆ ఒకటే పవిత్రురాలైన కన్యకగా ఉన్న నిన్ను ఆ పవిత్రతలో నిన్ను తొలగించింది. క్రీస్తుకు నిన్ను పవిత్రాలైన కన్యకగా, సంఘంలో దైవజనుడు పవిత్రురాలైన కన్యకగా నిన్ను క్రీస్తుకు ప్రదానం చేసి ఆయన ప్రత్యక్షమైనప్పుడు నిన్ను పవిత్రురాలుగా, పరిశుద్ధురాలుగా, నిన్ను నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా ఆయన రాకలో నిన్ను అప్పచెప్పాలని నిన్ను ప్రదానం చేయబడిన వ్యక్తివి. నువ్వు ప్రదానం చేయబడ్డ వ్యక్తివి, నువ్వు ఎంగేజ్మెంట్ చేయబడిన వ్యక్తివి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అవ్వతో అంటుంది, లేదు మేము ఈ ఒక్క స్థలంలో దీన్నే ముట్టొద్దు, దీన్నే తాకూడదని దేవుడు చెప్పాడు. అప్పుడు సర్పం ఏముంటుందో తెలుసా? అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు, మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పంతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఇప్పుడు లైన్లోకి వచ్చింది, చూసిన ప్రశ్న వేసింది, తెలిసేసిందా తెలవకేసిందా? నిజంగానే మరి అన్ని తినొచ్చా తినకూడదు తెలుసా తెలవదు? దీనికి అన్ని తెలుసు. ఏది తినమని దేవుడు చెప్పాడో తెలుసు, ఏది తినొద్దని చెప్పాడో తెలుసు, ఏది తింటే సత్తారని చెప్పాడో తెలుసు. దీనికి అన్నీ తెలుసు. కానీ తెలిసి ఏమని ప్రశ్నించింది? మిమ్మల్ని దేవుడు ఇవన్నీ తినొద్దన్నాడా? మిమ్మల్ని ఉత్తికినే నీళ్ళు కట్టమన్నాడా? ఉత్తికినే తిరగమన్నాడా? మిమ్మల్ని ఈ ముట్టుకోవద్దని మీకు చెప్పాడా? మీకు ఎంత కండిషన్లు పెట్టాడు ఆయన? మిమ్మల్ని ఇంత కట్టేశాడా అని అన్నప్పుడు ఆమె అన్నది, లేదు దేవుడు అలా ఏం చెప్పలేదు, మమ్మల్ని ఇక్కడ మాత్రం ముట్టుకోవద్దు, ఇది మాత్రమే తినొద్దని చెప్పాడు, అన్నిట్లో ఫ్రీగానే ఉండమని చెప్పాడు అని చెప్పింది. దీన్ని మాత్రం ముట్టుకోవద్దు దేవుడు అని చెప్పాడు, మమ్మల్ని మా దేవుడు చెప్పాడు అనగానే ఈ సర్పం ఏమంటది? మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని. హల్లెలూయా. దేవుడికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు అలా చెప్పిందంటే, లేదు దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, మీరు సావనే సావరు, మీరు అది తిన్న దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడులని ఎరిగిన వారై దేవతల వలె మీరు దేవతల్లాగా ఉంటారు అని దేవునికి తెలియనని. దేవుడికి తెలియను, మీరు దేవతల్లాగా అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు మీరు అని దేవుడికి తెలుసు. అందుకే మిమ్మల్ని ఇది ముట్టుకోవద్దు, ఇది తినొద్దని దేవుడు చెప్పాను. ఇది ముట్టుకోవద్దు, ఇది తినొద్దని దేవుడు చెప్పాను అని స్త్రీతో చెప్ప తన కుయుక్తి చేత మనసులో ఏం చేసింది? ఆలోచన పెట్టేసిందంట. తన కుయుక్తి చేత ఆలోచన పెట్టేసింది. ఇక అవ్వమ్మ దాని వైపు చూడటం,
నిజమేనేమో, దేవుడు ఈ చెట్టుని ముట్టుకోవద్దన్నాడు, ఇందులో ఏదో ఉంది. దేవుడికి మేము ఎదగడం ఇష్టం లేదో, మేము అభివృద్ధి అవ్వడం ఇష్టం లేదేమో. హల్లెలూయా. మంచిని చెడుగా నెగిటివ్గా చూపెట్టేసింది. దేవుడు మంచితనాన్ని చెడుగా చూపెట్టింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అపవాది నీకేది మంచో దాన్ని చెడుగా చూపెట్టింది. నిన్ను రాంగ్ ట్రాక్లోకి నడిపించిద్ది, రాంగ్ ఆలోచనలోకి తీసుకెళ్ళిద్ది, తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళిద్ది, తప్పుడుగా నిన్ను ఆలోచించేలాగా చేసిద్ది. నీ ఆలోచన దెబ్బ కొట్టిద్ది. అందుకే అంటున్నాడు, మీ మనసులను ఏం చేసిద్దంట, ఏం చేసిద్ది, చెడిపిద్దంట. మీ మనసుని చెడిపిద్దంట. ఇప్పుడు అవ్వ మనసుని చెడిపింది. అవ్వకు అప్పటిదాకా ఎలా ఉంది దేవుని ఎడలా, అమ్మో దేవుడు దీన్ని ముట్టుకోవద్దన్నాడు, మమ్మల్ని ఇవన్నీ తినమన్నాడు, ఇది ముట్టుకోవద్దన్నాడు, మా దేవుడు ముట్టుకుంటే మేము చచ్చిపోతామని చెప్పాడు, అమ్మో దాని జోలికి వెళ్ళకూడదు అన్నది. ఇప్పుడు ఇది వచ్చి సర్పం వచ్చామని చెప్పింది, లేదు మీరు తిన్నా సావరు, మీరు తిన్నాక మీరు ఎప్పుడు జీవిస్తారు, అంతేకాదు మీరు దేవతల వలె ఉంటారని దేవుడికి తెలుసు, అందుకే మీరు దీన్ని ముట్టుకోవద్దని చెప్పాడు అని చెప్పింది. హల్లెలూయా. తిన్న దినమున మరణం వచ్చిందని చెప్పింది, అంత అబద్ధం, మీరు దేవతల్లాగా ఉంటారు అని చెప్పిన మాటలు ఆలోచించి నిజమేనట్టింది. సర్పం చెప్పింది నిజమేనట్టింది. ఇప్పుడు చూడండి, తనతో మాట్లాడుతుంది ఏంటి, అపవాది. కానీ ఏ రూపంలో వచ్చి మాట్లాడుతుంది, ఒక పాము రూపంలో వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు పాముని చేసింది ఎవరు, అవని చేసింది ఎవరు, దేవుడే. వీళ్ళిద్దరు కలిసి ఎవరి గురించి మాట్లాడుతున్నారు, తను చేసిన దేవుడి గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు దేవుడి కన్నా కానీ వీళ్ళకి ఎక్కువైపోయినట్టు, వీళ్ళకి దేవుడి కన్నా కానీ ఎక్కువగా ఇప్పుడు ఈ సర్పానికి దైవ జ్ఞానంగా దేవుడు చెప్పిన దానికన్నా ఎక్కువ తెలిసినట్టు. ఈ బలహీనమైన మనసాక్షి లేదా మీ మనసులు, ఎవరు మనసు బలహీనంగా ఉంటుందో వారిలో ఆలోచనల మీద దాడి చేసి వారిని ఈ విధంగా సైతానుడు క్రీస్తు సరళతలో నుండి, పవిత్రతలో నుండి తప్పిస్తాడంట. క్రీస్తు సరళతలో నుండి, పవిత్రతలో నుండి తప్పిస్తాడంట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎవరిని అనుకుంటారు, సృష్టికర్తను అనుకుంటారు. ఈ పాముని చేసింది ఎవరు, ఆ పాముకి ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు, ఈ అవని చేసింది ఎవరు, అవకి ఈ ఆజ్ఞ ఇచ్చింది ఎవరు, ఈ జ్ఞానం ఇచ్చింది ఎవరు, ఇదంతా చేసింది ఎవరు, దేవుడు కాదా? ఇప్పుడు వీళ్ళు దేవతల వలె అవుతారు, దేవుడికి అది ఇష్టం లేదు. చేసింది ఎవరు అసలు అవని చేసింది ఎవరు, మట్టి బొమ్మను చేసింది ఎవరు, అవని ఆదాం తయారు చేసింది ఎవరు, దేవుడు కాదా? ఆ తోటను తయారు చేసింది దేవుడు కాదా? ఆ చెట్టుని పెట్టింది దేవుడు కాదు, చెట్టుని ఒలిపించింది దేవుడు కాదు, చెట్టుకు ఫలం ఇచ్చింది దేవుడు కాదా? ఆ సమస్తం చేసిన వాడు అక్కడ దేవుడు కాదా? దేవుడే కాదా? అంటే ఇప్పుడు దేవతల్లాగా ఉంటారు, దేవతల్లాగా ఉంటే ఇప్పుడు దేవుడికి ఏదన్నా అవుతుందా? అంటే చూడండి ఎంత నెగిటివ్ని పాజిటివ్ని ఎంత నెగిటివ్ చేసి చూపెట్టిందో. అపవాది మన ఆలోచనని చెడగొట్టిద్దంట, మన ఆలోచనల మీద దాడి చేసిద్దంట. మనం ఎక్కడ ఉండకూడదో, ఏది చేయకూడదో, ఏది దేవుడికి వ్యతిరేకమో దాన్ని చేసేలాగా మనం నడిపించిద్దంట. అందుకే అవని నడిపించింది, అవ ఏం చేసింది, ఆలోచించింది నిజమే, ఈ సర్పం చెప్పింది నిజమే, చనిపోం కానీ మా కళ్ళు తెరబడితే మేము దేవతల్లాగా ఉంటాం, మేము దేవతలం అయిపోవాలనుకుని ఆశ పుట్టింది. మేము దేవతలం అయిపోవాలని ఆశ పుట్టింది, తీసుకుంది, సాహసించింది, చెట్టు వైపు చూసి సాహసించి వెళ్ళి ఒక పండును కోసుకొని ఏం చేసింది, సాహసించి తిన్నది. తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేసింది, తినంగానే ఏం కళ్ళు తెరబడ్డాయి, టక్కుని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది, ఆదాముకి ఇచ్చింది. అప్పటిదాకా నిర్మలమైన మనస్సాక్షి, నిర్మలమైన మనసు కలిగిన వారు మేము బట్టలు లేకుండా దిగంబర్లు కొన్నాం ఏంది అనుకున్నారా? హల్లెలూయా. ఏమనుకున్నారు? అరే మీ దిగంబర్లు కొన్నామేంటి అని ఆకులు కట్టుకున్నారంట. అంటే అప్పటిదాకా ఎట్లా ఉన్నారు, కళ్ళు లేవా వాళ్ళకి, కళ్ళు పెట్టలేదు దేవుడు. ఏ రకమైన ఆలోచన అనేటిదే రాకుండా పవిత్రమైన మనస్సు, నిర్మలమైన మనసు, చిన్నపిల్లల మనసు వంటి కలుషితం లేని స్వచ్ఛమైన
స్వచ్ఛమైన మనసుతో పెట్టాడు వాళ్ళిద్దరిని. వాళ్ళకి అప్పుడు స్వచ్ఛమైన మనసు మాత్రమే ఉంది, ఏమీ లేవు, ఇటువంటిది ఏది లేదు. నిర్మలంగా దేవుడిలాగా దైవ మనస్సు స్వచ్ఛంగా ఉంది. ఏ పాపపు ఆలోచన తలంపులు లేవు, ఏ చెడు ఆలోచన లేదు. అటువంటి నిర్మలమైన ఉన్నదాన్ని అవ్వ బలహీనంగా, కొంచెం బలహీనంగా ఉండడం చూసి అవ్వకి దాడి చేసి ఆలోచన చెరపట్టి ఏం చేసింది, ఆ పండు తినేలాగా చేసింది, పాపం చేపించింది, మరణం తెప్పించింది. ఇప్పుడు మరణం చత్తారని చెప్పింది, మరణం చేతులారా మరణం తెప్పించింది. ఎవరు తెప్పించారు? సర్పం తెప్పించింది, సర్పం తెప్పించింది. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తు సరాలతలో మిమ్మల్ని తప్పించడానికి మీ మనస్సుల మీద దాడి చేసింది అవ్వ మీద దాడి చేసినట్టుగా మీ మీద కానీ దాడి చేస్తుంది. దాడి చేసిద్దేమో అని నేను భయపడుతున్నాను. దైవజనుడికి భయం కలుగుతుందంట. ఎందుకు? కొన్ని సిచ్యువేషన్లు చూసినప్పుడు, వారి ఆలోచన విధానాన్ని చూసినప్పుడు, అమ్మో వీళ్ళు ఇంత బలహీనమైన మనస్సాక్షి కలిగి ఉన్నారా, ఇంత బలహీనంగా ఉన్నారా. ఇప్పుడు దావీదు పక్కన ఉన్న వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారు. సొమ్మొత్తినేమో ఇది దావీదు భాగం అంటారు. దావీదుకు శ్రమ కలిగితున్నా, ఏయ్ రాళ్ళు తీసుకొని కొట్టండ్రా. హల్లెలూయా. అర్థమవుతుందా? రాళ్ళు తీసుకుని వెయ్యండ్రా. విజయమత్తిని ఏమంటారు? అమ్మో మన నాయకుడు గెలిచారు, మన నాయకుడికి ఒక భాగం, మన అందరికి ఒక భాగం అట్ట అంటున్నారు. హల్లెలూయా. అంటే ఇక్కడ అంత బలహీనమైన వారు, ఇంత బలహీనంగా కొరింథీ సంఘం కనపడుతుందంట. అందుకే పౌలు అంటున్నాడు, నాకు భయం కలుగుచున్నది. సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపడి క్రీస్తు ఎడలో ఉన్న సరళతలో నుండి పవిత్ర మిమ్మల్ని మనసును చెరపట్టిద్దంట. ఏం చేసిద్దంట అపవాది? ఎక్కడ పట్టుకుంటుందంట? మనసును పట్టుకుంటుందంట. గట్టిగా మనసును పట్టుకుంటుంది. నీ ఆలోచన గట్టిగా పట్టుకుంటుందంట. నువ్వు రాంగ్ టాక్లో వెళ్ళేదాకా నీ ఆలోచన డైవర్ట్ చేసిందంట. అందుకే నీ ఆలోచనని చెరపట్టాల. దేనికి? క్రీస్తుకు లోపరచడానికి. పౌలు ఒక మాట చెప్తాడు, నా ఆలోచనని క్రీస్తుకు ఏం చేస్తున్నాను తెలుసా? చెరపట్టి నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరిచి ఏం చేస్తున్నాను? ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత, ఒకవేళ ఇతరులకి ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఆలోచన లోపరుస్తున్నాను. దాన్ని, నా ఆలోచనని, నన్ను, నా శరీరమును నేను ఎవరికి లోపరుచుకుంటున్నాను? నా స్వాధీనంలో ఉంచుకునేలాగా నేను చేస్తున్నాను. ఇంకొక చోట నా ఆలోచన చెరపట్టి క్రీస్తుకి అప్పచెప్తున్నాను. అంటే నా మనసుకి అపవాదికి చెరపట్టనీయకుండా క్రీస్తుకి అప్పచెప్పుకుంటున్నాను నా మనసును అంటాడు. హల్లెలూయా. మరి వీళ్ళని చూసినప్పుడు ఇక్కడ వాళ్ళు బలహీనమైన సాక్షి ఉంది. అపవాది వీరిని ఎక్కడ సరిపట్టి వీళ్ళని క్రీస్తు యొక్క సరళతలో, పవిత్రతలో నుండి తప్పించేసి అవ్వను మోసపరిచినట్లుగా, అవ్వని దేవుడికి దూరం చేసినట్లుగా, ఏదో నుండి ఎల్లగొట్టినట్టుగా దైవుని యొక్క ప్రణాళికకి మిమ్మల్ని దూరంగా ఎల్లగొట్టడానికి సైతానుడు ప్రణాంగం చేస్తున్నాడు. మీ పట్ల అయితే దేవుడికి నేను దైవజనుడిగా దేవుడు మీ పట్ల ఉన్న ప్రణాళిక క్రీస్తుకు కన్నికగా, పవిత్రాలైన కన్నికగా నేనైతే మిమ్మల్ని ప్రదానం చేసి ఆయనకు అప్పచెప్పాలని నేను సిద్ధపడుతున్నాను. ఏదొద్దన్నాడు దాని విషయంలో జాగ్రత్తగా ఉండు. చూడండి, ఆ పండు తినొద్దన్నాడు దేవుడు. సర్పమేం తిను, ఏం కాదన్నాడు. సర్పం మాట తిన్నాక దేవుడు దాని తర్వాత పరిస్థితి ఏంటి? దేవుడు ఏదోను తోటలో నుండి వెళ్ళగొట్టాడు. అప్పటిదాకా మరణం లేని మనిషికి మరణం వచ్చింది, చావు వచ్చింది. ఆయుష్ కాలాన్ని తగ్గించుకుంటూ ఇప్పుడు దాకొత్తే ఇప్పుడైతే 70-80 ఏళ్ళకి పటాష్. అసలు మరణం లేకుండా నిత్య జీవంతో సృష్టించబడిన మనిషి మరణం తెచ్చుకున్నాడు. అపవాది తన మనసుని చెడగొట్టుకున్నప్పుడు ఏ విషయంలోనే నీ మనసు చెడిపోతే నువ్వు ఎవరు ఏమీ చేయలేదు. నీ మనసుని స్ట్రాంగ్గా మార్చుకోవాలా. నీ మనసులోనికి వ్యతిరేకమైన ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. దేవుడికి విరోధంగా నువ్వు మాట్లాడకుండా చూసుకోవాలి. నీ మనసు స్ట్రాంగ్గా ఉండాలి. సాయితాను ఏ ఆలోచన ప్రేరేపిస్తే ఆలోచన వైపు నువ్వు వెళ్ళొద్దు. ప్రతిదీ నిదానించి చూడాలి, జ్ఞానంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసును స్ట్రాంగ్గా మార్చుకోవాలి. ఆమేన్.
అర్థమైతే ఎంతమందికి అర్థమవుతుంది? దానియేలు తన పవిత్రతని పరిశుద్ధతని కాపాడుకున్నప్పుడు దానియేలుని దేవుడు ఏం చేశాడు? హెచ్చింపులోనికి తీసుకొచ్చాడా రాలేదా? తన పవిత్రత పరిశుద్ధతని కాపాడుకున్న దానియేలుని ఏం చేశాడు? దేవుడు హెచ్చులోనికి తీసుకొచ్చాడు. ఆ ఒక్కటి తినకూడదని దానియేలుకు తెలుసు, తినలేదు. ఆ ఒక్క దాంట్లో పాలు పొందకూడదని దానియేలుకు తెలుసు, ఆ ఒక్కటి చేయకుండా ఆగాడు. హల్లెలూయా. అలా అని చెప్పి నేను బబులోనులో భోజనం తిన్నాను అన్నాడా? వామ ఇది అన్ని జనుల భోజనం నేను తిన్నా అన్నాడా? నేను అన్ని దేశాల్లో ఉన్నా నేను తిన్నా అన్నాడు? అట్ట కాదు. దేవుడు ఏం చేయొద్దన్నాడో, దేవుడికి ఏదైతే ఇష్టం లేదో దాని విషయంలో మాత్రమే తన మనసుని నిబ్రపరుచుకొని ధైర్యంగా నేను దాన్ని తినను అనే ఒక మంచి తీర్మానంతో జీవించాడు. దేవుడికి ఏది వ్యతిరేకమో దాన్ని ఒక్కదాన్ని సరిదించు చాలు. నిన్ను దేవుడు ఏమి ఎక్కువ కోరుకోవట్లా. ఏది వద్దన్నాడో ఒక్క విషయంలో నువ్వు మారు, అంతే. ఆ ఒక్క విషయంలో దూరంగా ఉండు. దేవుడికి ఏది ఇష్టం లేదో అక్కడ నీకు 10, అందులో 10 ఉంటే ఆ 10 దేవుడు ఒక్కదాన్నే వద్దన్నాడు. 9 నువ్వు చేసుకో అని నీకు చెప్పాడు. ఆ 9 సంతోషపడు. హల్లెలూయా. ఆ 9 వాటితో నువ్వు ఆనందంగా ఉండు. లేదు ఆ ఒక్కదాని ఉంటేనే నాకు ప్రాణం, అదొక్కటే అంటే నీ మరణం, నీ 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 నాశనం అదొక్కటే చేత. అదొక్కటే నీ నాశనానికి కారణం. ఆ ఒక్కదానికి దూరం పెట్టుకో. ఏది ఆ ఒకటి? నీ పరిశుద్ధతను తొలగించే ఆ ఒకటేది? నీ పవిత్రతను దూరం చేసే ఆ ఒక్కటేది? నీ మనసు చెరపడుతున్న బలహీనపరుస్తున్నది ఆ ఒక్కటేదో అది నువ్వు విసర్జించి జీవించాలని, నువ్వు హెచ్చింపులోకి రావాలంటే నీ పవిత్రతను కాపాడుకోవాలని మరి హెచ్చరిస్తున్నాడు ఈ విషయంలో. ఆమేన్. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగుండుటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కల్లబరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అని. చేదైన వేరు ఏదైనా, మీ మనసులో చేదైన వేరు ఏదైనా, మీ ఆలోచననే ఒక చేదైన ఆలోచన మీలో మొలిచి, అర్థమవుతుందా? ఏం మొలిసిద్దంట? మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అని. ఒకనిలో మొలిచిన ఆ చేదైన వేరు అనేకులను అపవిత్రులుగా చేసిద్దంట. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అవలో మొలిచిన ఆ చేదు ఎవరిని అపవిత్రపరిచింది చెప్పమ్మా? కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా, ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయిన ఆదాముని ఏం చేసింది? పరిచిందపరచలేదా? అది అందుకే పక్కన వాళ్ళు ఏదైనా చేదైన ఆలోచన స్టార్ట్ అయిందంటే మనం జాగ్రత్త పడాలా. నేను స్ట్రాంగ్, నేను జ్ఞానం, నాకేం కాదు. మనం జాగ్రత్తగా ఉండాలా. చేదైన వేరు ఎవరికైనా మొలిస్తే వాడొక్కడితో పోక అనేకులను అపవిత్రులుగా చేసిద్దంట. అందుకే ఒకడు బలహీనుడై ఉన్నప్పుడు, వాడు బలహీనమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం మెచ్యూరిటీగా, జ్ఞానంగా, దైవ జ్ఞానం పొందిన వారమై వేచి చూడాలా దేవుని వైపు. దేవుడు ఏ కార్యం తలపెట్టాడో మనకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళకి తెలియలేదు. ఒక్కడికి స్టార్ట్ అయింది, ఎందుకురా ఇంకా దావీదుతో ఉండాలి మనం, ఎందుకు ఉండాలి దావీదుతో? దావీదు అందరు సరపెట్టపోయారు, అందరు చెరలోకి పోయారు. ఏం చేశారు దావీదు? ఎందుకు ఉండాలని ఒక్కడు అనగానే వాడమ్మటి ఇంకొకడు అందరు విరోధంగా తయారయ్యారు. ఒక 10 మంది వెళ్ళారు. ఎక్కడికి? ఒక 10 మంది కానాను దేశానికి వెళ్ళి సంచరించి చూసొచ్చారు. 12 మంది వెళ్ళి చూసొచ్చారు. ఆ 12 మందిలో 10 మందిరే దగ్గర 5 లక్షల మంది జనం ఉన్నారు అక్కడ. ఎంతమంది ఉన్నారు? 5 లక్షల మంది ఉన్నారు. ఈ 10 మంది వచ్చి ఒక చెడ్డ సమాచారం, ఒక చెడ్డ తలంపు, ఒక చేదైన వేరు వాళ్ళకు మొలిసింది. ఏంటి? వామ్మో, వీళ్ళు మనకన్నా బలంగా ఉన్నారు, ఎత్తున్నారు, మనకన్నా అజ్జంగా ఉన్నారు, వీళ్ళని గెలవడం మన వల్ల కాదు. దేవుడు చెప్పిన అడ్రస్ అయితే ఇదే, దేవుడు చెప్పిన అడ్రస్ అయితే ఖచ్చితంగా ఇదే. ఇగో ఈ ద్రాక్షకాయలు ఇయ్యే, దానిమ్మకాయలు ఇయ్యే, పాలు తేనెలు ప్రవహించే దేశమే, దేవుడు ప్రమాణం చేసిన దేశం ఇదే, ఇది మంచి దేశం, దేవుడు చెప్పింది ఇదే. కానీ అల్లలో నివసిస్తున్న జనులైతే బలంగా ఎత్తులా ఉన్నారు. వామ్మో, వాళ్ళతో ఫైట్ చేయడం మన వల్ల. మళ్ళీ ఇప్పటిదాకా వాళ్ళు ఏదో ఫైట్ చేసి యుద్ధం చేసి, చూడండి వాళ్ళ ఆలోచన.
వాళ్ళు ఏం మర్చిపోతున్నారు? దేవుడు వాళ్ళని ఎలా నడిపించాడో ఆ సంగతి మర్చిపోతున్నారు. వాళ్ళు ఏదో ఫైట్ చేసినట్టు ఎర్ర సముద్రం వస్తే బకెట్లు తీసుకొని నీళ్ళన్నీ తోడు బయట పోసి 6 నెలలను కలగజేసి అల్లబడి బుర్ర నడుచుకుంటూ వచ్చినట్టు, లేకపోతే ఒక బ్రిడ్జి కట్టినట్టు, లేకపోతే ఒక పడవేసుకొని వీళ్ళే దెబ్బ 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 ఆ సైనికులకి ఎవరికి పరోకు దొరకకుండా బరబర ఉరికొచ్చినట్టు, ఐగుప్తు దేశం నుంచి నేను పోనీను అని భీష్మించి కూర్చున్న పరోతో వీళ్ళే లేచి కత్తి పట్టుకొని యుద్ధం చేసి యుద్ధమాడి పరోని చంపేసి పరో సైన్యాన్ని చంపి వీళ్ళేదో బయటకు వచ్చినట్టు వీళ్ళు ఏం చేస్తున్నారు? వాంబో, వాళ్ళు ఉన్నతమైన దేహం కలిగిన వారు. వాళ్ళని గెలవడం మన వల్ల అవ్వదు, వాళ్ళని జయించడం మన వల్ల అవ్వదు, ఇది మన సాధ్యమయ్యే పని అసలే కాదు అని చెడ్డ తలంపుతో వచ్చి వాళ్ళు ఇలా ఏం చెప్తున్నారు? మన వల్ల అవ్వదు, ఇది మనం చేయలేము అని. ఆ పోయిన వారిలో 10 మంది ఏమంటున్నారు? ఈ 5 లక్షల మందితో, ఒరి వాళ్ళు ఉన్నతమైన దేహం గలవర్రా, వాళ్ళతో ఫైట్ చేసి గెలవడం మన వల్ల అవదరా అంటున్నారు. హల్లెలూయా. మరి ఆరు చెప్తున్న 10 మందికి చెడిపోయింది, మనసు చెడిపోయింది. మరి ఇంట్లో ఈ 5 లక్షల మంది బుద్ధి చెడిపోయింది చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి చేదేని వేరు మొలిసింది ఈ 10 మందికి. మరి ఇంటున్న ఈ 5 లక్షల మంది బుద్ధి ఏడిపోయింది. అరే యుద్ధం మనం కాదు కదా చేసింది, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు మనకు వాగ్దానం, ఏమని వాగ్దానం? యుద్ధం యెహోవాదే, యుద్ధం నాదని దేవుడు చదివించాడు కదా. సముద్రం దగ్గర దేవుడు యుద్ధం చేయలేదా? పరో రథములు కనబోకుండా ఆ సముద్రములో ఏం చేశాడు? ముంచలేదా? వాళ్ళు పరోని ఇంకా రానికుండా మనకి కళ్ళ కనపడకుండా చేయలేదా ఐగుప్తుల్ని? ఇప్పటిదాకా చేసిన యుద్ధంలో మనం ఏమన్నా చేశామా? సమస్తం దేవుడే చేసుకుంటూ వచ్చాడా? సమస్తం దేవుడే చేసుకుంటూ వచ్చినప్పుడు మరి ఇది కానీ దేవుడే చేస్తాడు కదా అని 5 లక్షల మంది వీళ్ళు చెబుతున్న వాటికి లోబడతారా? వీళ్ళు చెప్పేదానికి లోపడతారా? మోషే గారు వాళ్ళు ఒక పిచ్చి మెంటాలిటీ, వాళ్ళు చూసి భయపడతారు. అట్టాడిది ఏం లేదండి. వెనకాల ఇన్ని జరిగినప్పుడు వాళ్ళు సముద్రం కన్నా బలమైన వాళ్ళు కాదు, ఫరో కన్నా బలమైన వాళ్ళు కాదు కదా, ఫరో సైన్యం కన్నా బలమైన వాళ్ళు కాదు కదా, మనం ముందుకెళ్ళిపోదాం అని అనాల్సిన పోయిన వాళ్ళు వీళ్ళేమంటారు? మమ్మల్ని మా పిల్లల్ని సాగుకొట్టడానికి ఈ ఎర్రనోళ్ళకి తీసుకొస్తారా అని చెప్పి మోసేని రాళ్ళతో కొడదామని ట్రై చేస్తారండి. చూడండి వీళ్ళ బాధ చూడండి. మోసేని రాళ్ళతో కొడదాం, మోసే వీళ్ళు ఇంక ముందుకు పోదామంటారు. అసలు వీళ్ళు చచ్చితే వెనక్కిపోతాం మనం. హల్లెలూయా. అర్థమవుతుందా? అంతమందికి అర్థమవుతుంది. ఆ 10 మంది మనసు చనిపోతే ఆ 10 మందిలో కలవరం పుడితే, ఆ 10 మంది హృదయాలు కలవరపడితే ఈ 5 లక్షల మంది బుద్ధి ఎడిపోయింది. అందుకే చెప్తున్నాను, ఒక్కడు కలవరపడితే వాడొక్కడితో జరగదు. 10 మందిని కలవరపడితే ఆ 10 మందితో ఆగదు. అంత సమాజాన్ని పాడు చేసిద్ది. అందుకే మన మనసు స్ట్రాంగ్గా ఉండాలి. కలవరపడేవాడితో కలవర పడద్దు. చేదైన వేరు ఎవరికైనా మొలిసినప్పుడు ఆ చేదైన వేరుతో మనం కలిసి ఉండడానికి ఇష్టపడొద్దు. బలహీనుడితో ఏకీభించొద్దు. వాడిని ఎలాగైనా సంరక్షించాలని ప్రయత్నం చేయాలా. ఆమేన్. మనం అలాగ బలహీనంగా ఉండక సమస్యను ఫేస్ చేసేవారికి మనం ఉండి, ఏదైతే అపవాది మన చెరపట్టాలని మన ఆలోచనల మీద దాడి చేసిందో దాన్ని ఎదిరించి నిలబడాలి. అందుకే బైబిల్ అంటుంది, దేవుని వాక్యం అంటుంది, అపవాదిని మీరు ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి ఏం పోతుంది? పోతుంది. అపవాదిని ఎదిరించడం ఏంటండి? మీ మనసుని చెరపట్టడానికి వచ్చినప్పుడు ఆ తలంపుని ఎదిరించాలంట. అపవాదిని ఎదిరించి యేసు రక్తమే చేయపో అని కాదు. తలంపు ఆలోచన నీ మీదకి దాడి చేస్తున్నప్పుడు ఆ ఆలోచన చెడిపోకుండా దాన్ని గట్టిగా స్ట్రాంగ్గా పెట్టుకోవాలంట. ఆమేన్. హల్లెలూయా. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 2వ వచనం. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సనుక్కునిరి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులు మేము ఎలా చావలేదే, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదే, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చును, మా భార్యలను మా పిల్లలను కోల్పోదురు, తిరిగి ఐగుప్తునికి వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు మనం నాయకుడిని ఒకరిని నియమించుకొని, ఇక్కడ చూడండి, మనం ఒక నాయకుడు ఎవరినంటే మోషేని అహరోన్ని వీళ్ళందరినీ వ్యతిరేకించి వీళ్ళందరిని పక్కకి నెట్టేసి, మరి దేవుడు నియమించని
దేవుడు ఎన్నుకొని ఒక నాయకుడిని మనం ఎన్నుకొని, చూస్తున్నారా, దేవుడు నియమించిన నాయకుడిని పక్కకు పెట్టి దేవుడు నియమించని ఒక నాయకుడిని ఏం చేద్దామంటున్నారు వారు. మనం ఒక నాయకుడిని నియమించుకొని ఐగుప్తునికి తిరిగి వెళదామని ఒకనితో ఒకడు, అర్థమైంది, ఒకడికి స్టార్ట్ అయింది ఇది ఫస్ట్. అరే ఇక మన గత్యంతరమే లేదు, వీడు ఒకడు ఆలోచన చెప్పిండు. మరి మంచి ఆలోచన చెప్పిండా? మంచిది చెప్పలే. ఏం చెప్పిండు? మన భార్యలే పిల్లలు మనం అందరం కోల్పోవడానికి దేవుడు అక్కడ అంత బలవంతుల దగ్గరికి మనం తీసుకుపోతాడు. ఇప్పుడు వీళ్ళ మాటిని, మన నాయకుడి మాటిని ముందుకు సాగామనుకో, మనకి చెప్పొచ్చింది చేతికి, ఇంకేమీ రాదు. కనుక మనమే ఒక నాయకుడిని ఎన్నుకొని మనం తిరిగి వెళ్ళిపోదాం, ఒక నాయకుడిని ఎన్నుకుందాం. హల్లెలూయా. మన మోషేని పక్కకు పెట్టేద్దాం, దేవుడు చెప్పిన అరోని పక్కకి పెట్టేద్దాం, మనమే ఒక నాయకుడిని మనం ముందుకు వెళ్ళిపోదాం అని ఫస్ట్ ఒకడికి స్టార్ట్ అయింది. ఆ ఒకడు ఇంకొకటితో స్టార్ట్ అయింది. ఇంకొకడు 10 మందిని 5 లక్షల మందిని చెడిపేశారు. హల్లెలూయా. అంతేనా కాదా? అట్లే ఉందా? ఏమంటే 4, వారు మనము నాయకుడిని ఒకరిని నియమించుకొని ఐగుప్తుని తిరిగి వెళదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలు తర్వాత సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. అప్పుడు ఆ దేశం సంచరించి చూచిన వారిలో నుండి, అయ్యా ఆ పని మీరు చేయొద్దు, ఆ తప్పు పని చేయొద్దని వారు అహరోనును ఎవరు సాగిలపడ్డారంట? మోషే సాగిలపడ్డారంట. చల్లో నుండి నూను కుమారుని యెహోషువ, మన్నే కుమారుడైన కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన ఈ దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చును, దాన్ని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకండి, ఆ దేశ ప్రజలకు భయపడకండి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకడని ఆ సర్వ సమాజం వారిని రాళ్ళతో కొట్టి చంపవలనగా పత్తేసి గుడారం. ఏమంటాడు? దేవుడు మనకు తోడై ఉన్నాడు, వాళ్ళని మనకు అప్పచెప్తారు. యెహోషువ కాలేబు ఆ మాట చెప్తున్నారు, మనకి దేవుడు తోడై ఉన్నాడు, కలిగిన శ్రమని కనబడుతున్న దాన్ని బట్టి భయపడబాకండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు దాన్ని మనకు అత్యధిక విజయాన్ని ఇస్తాడు, మీరు భయపడకండి అని ఇద్దరు అంటే 10 మంది ఏం చేస్తున్నారు? దేవుడు మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకండి అని ఆ సర్వ సమాజం వారిని రాళ్ళతో చూడండి, రాళ్ళు ఎత్తాడు సర్వ సమాజం. వీళ్ళని వాళ్ళని ఎవడెవడైతే వద్దు అటు ముందుకు పోదాం అంటున్నారు. ముందుకు పోదాం అన్న వాళ్ళందరిని ఏం చేద్దాం అంటే మంచి ఆలోచన చెప్పేటోడిని అందరిని తీసుకొని రాళ్ళు తీసుకొని చంపి ఒక నాయకుడిని, ఇప్పుడు వీళ్ళు చస్తే ఇంకా అడ్డం లేదుగా, మనకు నచ్చిన నాయకుడిని ఒకరిని ఎన్నుకొని మనం ఎడిపోదాం, ఐగుప్తుకి వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము. యుద్ధం మనకి శాత కాదు. హల్లెలూయా. మనకి శాత కాదు. సర్వసహజం వారిని రాళ్ళతో కొట్టి చంపవలనగా పత్తేసుగూడెంలో యెహోవా మహిమ ఇజ్రాయేలుకి అందరికీ కనబడింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అర్థమవుతుందా? మన యుద్ధం మనకు శాత కాదు, యుద్ధానికి ముందుకు వెళ్దాం రా, ఇది మనకి దేవుడు ఇచ్చిమిస్తారు. విశ్వాసంతో మాట్లాడుతున్న వారిని ముందు లేపెత్తే అవిశ్వాసం కలిగిన వాళ్ళు అందరం జోడి కట్టి, ఈ చేదు మనసు కలిగిన వాళ్ళందరం ఒక జోడి కట్టి మనం ఒక నాయకుడిని ఎన్నుకొని మన అందరం కలిసి మళ్ళీ ఎక్కడ పోదాం? ఎక్కడి నుండి విడిపించాడో, ఏ స్థితి నుండి విడిపించాడో ఆ స్థితికి మళ్ళా వెళ్ళిపోదాం. ఏ ఐగుప్తు నుండి విడిపించాడో అక్కడికి వెళ్దాం. ఏ బానిసత్వం నుండి విడిపించాడో, ఏ దారిద్ర్యం నుండి విడిపించాడో మళ్ళా తిరిగి కట్టుకొని ఆ దారిద్ర్యంలోనికే వెళ్దాం. ఎప్పుడు ఎప్పుడైనా మెజారిటీ ఎప్పుడు బలహీనం వైపు ఎక్కువ ఉంటుంది, బలమైన వైపు తక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకో, అందరూ అటు ఉన్నారు అనుకోబాకు. హల్లెలూయా. ఒకరిలో పుట్టిన చేదేని వీరు అనేకులను చెదరగొట్టిద్దంట. అందుకని స్ట్రాంగ్గా ఉండండి. మీ ఆలోచనలు అపవాదికి చోటు ఇవ్వకండి. మీ పవిత్రతని పరిశుద్ధతని పోగొట్టి ఆలోచన ద్వారా మీ మీద దాడి చేసి మీ పవిత్రతని పరిశుద్ధతను తొలగించింది. మీరు ఎప్పుడైతే పరిశుద్ధతని పవిత్రతను తొలగించుకుంటారో ఆ పవిత్రత మీలో లేనప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చింపులోనికి తీసుకొని రాలేడు. ఈ సంవత్సరం మీరు మీ మనసులను స్ట్రాంగ్గా మార్చుకొని దేవుడికి ఏది ఇష్టం లేదో
ఏ ఒక్కటైతే దేవుడు చేయొద్దని నిర్ణయిస్తాడు, ఎక్కడికి వెళ్ళినా ప్రతి స్థలంలో మనకి ప్రతి ఆప్షన్స్ ఉంటాయి. 10 ఒకటే దేవుడు వద్దంటాడు, 9 ఆప్షన్స్ని దేవుడు కంటిన్యూ అయిపో అంటాడు. ఆ 9 వాటిలోనే సంతృప్తి కలిగి ఉండడానికి ఇష్టపడి వద్దన్న దాని విషయమై నీ నోరుని, నీ మనసుని, మీ ఆలోచనల్ని, మీ కాళ్ళని, చేతులను కట్టేసుకొని ఆ ఒక్క విషయంలో మిమ్మల్ని మీరు భద్రపరచుకోగలిగితే దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.